शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా మహిళలకు, స్త్రీలకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కన్యారాశి సమక్షేత్రం అవుతుంది, బుధుని క్షేత్రం. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం అవుతుంది. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వక్షేత్రం మూల త్రికోణం కూడాను. ఇక 26 నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. ఇది మిత్రక్షేత్రంలో ప్రవేశము. ఇక గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఇది. ఇక శుక్రుడు 2వ తారీఖు నుండి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అందున వక్రించి సంచారం చేస్తున్నాడు మీనరాశి లోపల. రాహువు కుంభరాశిలో, ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సంచారం యొక్క విశేషాన్ని గనక మనం చూసినట్టయితే, గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, బుధుడు స్వక్షేత్రము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు మట్టుకు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారంలో విశేషత ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసంలో ఏ విషయాలు కలిసి వస్తాయి, ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఫలితాలను కనుక మనం చూసినట్టయితే, ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నటువంటి స్థానాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటాడు. కుజుడు షష్టమ స్థానంలో ప్రారంభంలో సంచారం అనుకూలంగా ఉంది, సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ, నవమ, దశమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలం, శనైశ్వరుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో ప్రతికూలం, కేతువు 8వ స్థానంలో అనుకూలం. ఈ విధంగా ఉంది గ్రహాల యొక్క స్థానాలు. అయితే ఈ గ్రహాల యొక్క స్థానాలకు అనుగుణంగా ఇండివిజువల్గా ఇచ్చేటువంటి ఫలితాలను ప్రథమంగా మనం చూసినట్టయితే, గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశం.
ద్వాదశాధిపతి, తృతీయాధిపతి ఉచ్చస్థుడై సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ సప్తమ స్థానంలో సంచారము మీ లోపల ఒక బలాన్ని చేకూరుతుంది, అంటే బలాన్ని ఇస్తుంది మీకు. ఈ సంచారం అన్ని విధాలుగా మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిని నేను పూర్తి చేయగలుగుతాను అనేటువంటి ఒక బలం మీ లోపల ఈ గురువు మూలకంగా కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పార్ట్నర్షిప్లో చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి మహిళలకు ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే శని కూడాను మీకు అనుకూల స్థితిలో ఉన్నాడు కనుక మీ లోపల ఒక ధైర్య సాహసాలు నెలకొంటాయి. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులు, ఆత్మీయులు, బంధువర్గం యొక్క అనుకూలత మీకు బాగా కనబడుతుంది ఈ మాసం లోపల. అయితే రాహువు ద్వితీయ స్థానంలో సంచారం ప్రతికూలం గనక రాబడి విషయంలో కొంత అన్సర్టనిటీ ఉండే సూచనలు ఉన్నాయి. అంటే కొన్ని రోజులు ఆదాయము అనుకూలంగా ఉండడము, కొన్ని రోజులు మీరు ఊహించిన దానికి విభిన్నంగా రావడము, ఇలాంటి హెచ్చుతగ్గులు ఈ మాసంలో ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే అష్టమంలో కేతువు ఈ సంచారం మూలకంగా మీ లోపల కొంత ఆధ్యాత్మికతను పెంచుతాడు. రవి, సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ భాగ్యస్థానాలలో సంచారం అనేటువంటిది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలము అదృష్టం పైననే ఆధారపడి పనులు చేయకుండా కొంత ఎఫర్ట్స్ పెట్టండి. మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించండి. తద్వారా మీకు కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అదృష్టము ఒక రకంగా కలిసి వస్తుంది బుధుడి మూలకంగా. అయితే సూర్యుడి మూలకంగా కొంత మనకు అడ్డుకునేటువంటి స్థితి ఉంది కాబట్టి కొంత మనకు ఈ భాగ్యం పైన అంటే అదృష్టం పైననే మీరు 100% ఆధారపడకుండా కొంత మీ ఎఫర్ట్స్ కూడాను పెట్టండి. తద్వారా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరికీ కూడాను కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు వర్క్ ప్లేస్ లోపల కొంత పని భారం పెరుగుతుంది. అయినప్పటికీ గౌరవ మర్యాదలు లభించే సూచనలు ఉన్నాయి. కుజుడి మూలకంగా మీరు అందరిపైన కూడాను పై చేయిని సాధిస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. ఇకపోతే కుజుడు 3-4 వారాలలో సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కనుక భర్తతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, పెద్దలతో కానీ, కుటుంబ పెద్దలతో కొంత అన్యోన్యంగా అంటే గౌరవంగా ఉంటూ మీరు డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉన్నట్టయితే, సహనంతో ఉన్నట్టయితే మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ గ్రహాల యొక్క సమిష్టి ఫలితాలను గనక మనం చూసినట్టయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు వ్యాపారంలో విస్తరణ దిశ లోపల ఆలోచన పెరుగుతుంది. ఇంకా వ్యాపారాన్ని పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు నాయకత్వ లక్షణాలు ఈ సమయం లోపల కలిగే సూచనలు కనబడుతున్నాయి. గురువు అనుకూలం, శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి నాయకత్వ ధోరణిలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం ఓవరాల్గా నిలకడగా ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులను కొనే సూచనలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయస్ఫూర్తితో వాళ్లకు కావలసినటువంటి అడ్మిషన్స్ కొరకై అనుభవజ్ఞుల యొక్క సహాయ సలహాలు తీసుకుంటారు. ఇక ప్రయాణాలు లాభిస్తాయి. ఓవరాల్గా గౌరవ మర్యాదతో ఉంటారు ఈ మాసం లోపల. ఇక ఓవరాల్గా ఈ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసంలో గనక ఫలితాలను చూసినట్టయితే మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు
మనము గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము, అధిష్టాన దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, మూలమంత్రాలను జపించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి గురువు నిమిత్తమి అనంటే, ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కనుక వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కనుక వాళ్ళను మీరు సేవించండి, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించండి. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అనుగ్రహము లభిస్తుంది, గురువు మీకు అనుకూలిస్తాడు. ఇక మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహము శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యాన్ని కల్పిస్తాడు. మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనైశ్చరుడి మూలకంగా మీకేంటంటే ప్రతి పని లోపల కూడాను ఆలస్యం, మీకు ఆ పనిపైన ఇంట్రెస్ట్ కోల్పోయేటట్టుగా మిమ్మల్ని శని చేస్తాడు. కనుక దాని నుంచి డీవియేట్ కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క మహిమ మూలకంగా, అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా మళ్ళీ ఆ పని లోపల ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమత్ చాలీసా మీరు పారాయణం చేసుకోండి. ఇక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలిచినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి పని లోపల కూడాను నిరాటంకంగా పనులు ముందుకు కొనసాగడం పైన మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుకూలత చాలా అవసరం గనక ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం కావడానికై రుద్రుణ్ణి పూజించండి. అంటే పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి మీకు. అంటే శివాలయానికి వెళ్ళండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, ఒక బిల్వదళం సమర్పించి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను ఆ శివుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజం వస్తుంది, పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు పెరుగుతుంది. తద్వారా మనిషికి పనిపైన శ్రద్ధ కలిగినట్టయితే మనకు లాభం చేకూరుతుంది, విజయం కూడాను కలుగుతుంది. గనక పంచముఖ మహామృత్యుంజయుని కొలవండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.